ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, భయము చెందకు భక్తుడా, ఈ లోకపు అలుచెడలు చూచినప్పుడు భయము చెందక నీవు దిగులు చెందక నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకు ఆయన మరి నిన్ను భయము నీలో ఉండకూడదు, నీకు భయం వద్దు అని ఎందుకు అంటున్నాడంటే, మనము భయపడే పరిస్థితిలో ఉంటున్నాం. ఉదాహరణకు నిశ్శబ్దమైన స్థలములో ఎండిపోయిన ఆకు ఎట్లుంటుందండి? ఎండిపోయిన ఆకు కదులుతూ వెళ్తా ఉంటే గాలికి, దాన్ని చూసి కూడా నువ్వు భయపడతావట. భయం అంతటిదట. ఎంతటిదట? ఆకులండి, ఆ చెట్టుకు రాలి ఆకులు ఆ గాలికి పోతా అంటే వాటికి నువ్వు భయపడతావట. అంటే భయము మనిషిని ఎంతవరకు కృంగదీస్తుంది, ఆ భయము మనిషిని ఎంతవరకు చనిపోయేంత వరకు. అందుకనే దేనికైనా మనం భయపడొద్దు. ఇంకో విషయం ఏంటంటే భయపెట్టాలి. హల్లెలూయా. నీ మాట దుష్టుని భయపెడుతుంది. సాతానుడు కూడా ఒక మాట అంటాడు. వాడు ఎట్లా ఉన్నాడట అంటే, మొదటి పేతురు చూడండి 5వ అధ్యాయము, మొదటి బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మనకు ఒకడు ఉన్నాడట అండి. ఎవడండి? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము. ఎప్పుడైనా నిమ్మలంగా ఉంటుందా అండి? నిమ్మలంగా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? అది గర్జిస్తూ ఉంటుంది. మీ అపవాది ఎలా ఉన్నాడంటే గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడట? వెతుకుచున్నాడట. వాడు వెతుకుతాడట. ఎవరిని మింగుదాం, ఎవరిని మింగుదాం, ఎవరిని మిరింగుదాం, ఎవరిని మిరింగుదాం అని మీ విరోధియగు సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ ఉన్నాడట. వాని కొరకు ఒకటే వాక్యం తీసుకున్నాం, కానీ నీవు గర్జించు సింహము వలె ఉంటే మరి నీ దేవుడైన యేసు ప్రభువు ఆయన ఎలాంటి వాడండి? ఆయన సింహము లాంటి వాడు. యూదా గోత్రపు కొదమ సింహం. నువ్వెవరి బిడ్డవు? యూదా. సామెతల గ్రంథం చూడండి 28వ అధ్యాయము 1వ వచనములో అక్కడ స్పష్టంగా ఉంటది. సామెతల గ్రంథము, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు. నువ్వు ఎలా ఉంటావంటే నీతిమంతులు సింహము వలె ధైర్యముగానుంటారు. దుష్టుడు ఎవడు తరమకుండానే వాడు పారిపోవును. దుష్టుడు ఎవడు తరమకుండానే వాడి పారిపోవును. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా. నాకేంది ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం కలిగి ఉండాలి. దేవుని బిడలమైన నామములో వెళ్తావా అని దాన్ని బుదిరికిస్తావా? మాట నీలో కూడా గద్దింపు మాట ఉండాలట. గద్దింపు మాట బుద్ధిగా పని చేస్తుందట. హల్లెలూయా. మనం గద్దించలేదనుకో, అప్పుడప్పుడు మేము అనుకునేది, అరే ఒక్కొక్కసారి పెద్దోళ్ళు ఉంటారు, జోకులు చేసుకుంటా ఏదేదో సింపుల్గా మాట్లాడితే వాళ్ళని చూసి భయపడరు. ఆ గిత్తంతే ఉంటాడు, అని మా అమ్మ వస్తాడు గడగడ లాడిస్తాడు. అంతేనా కదా? భక్తి.
భయము, భక్తి. నిజంగా ఈ భయం అనేది తీసుకురావడానికి పాస్టర్లనే భయపెడతా ఉంది ఈరోజు. విశ్వాసులు ఎంత ఏదో చేద్దాం ఏదో చేద్దాం, నువ్వేం చేస్తావు? ఇట్లా గుంజి పడేస్తుంది. హల్లెలూయా. కానీ వాడు పడేసినంత సమయములో మనము పడిపోయిన నీతిమంతుడు తిరిగి లేచును. నీతిమంతుడు పడిపోయినను 7 మార్లు పడిపోయినను తిరిగి లేచును. హల్లెలూయా. నీతిమంతుడు పడిపోయినా లేస్తాడండి. పడిపోవడానికి ఎక్కడ లేదు. పడిపోడు ఈయన పడిపోడు అనే మాట ఎక్కడన్నా విన్నారా? పడిపోయినా లేవగలవు నీవు. అందుకే నా పాట ఏమైనా చేయగలడు, కథ మొత్తము మార్చగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆకు ఎంతనండి? ఆకు బిషాది ఎంత? ఆకు ఎంత? అది చెట్టుకు కాసి రాలిపోతుంది. అంటే నీ భయపడడం వలన దేనికి భయపడతావాట? రాలిపోయిన ఆకు. భయపడేటోడు ఆకు కూడా భయపడతాడట. ఆకుకే. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 6-7 వచనాలు. అపోస్తుల కార్యము తెల్లారితే కత్తితో ఖడ్గముతో తీసుకొని వెళ్ళి, తెల్లారితే ఏం చేస్తారు? తల తీస్తే వేస్తారు. చింత లేదట. ఏం లేదట? చింతే లేదట. ఏం చేశాడట పేతురు? తలగాడ పెట్టుకొని అన్ని బంధించిల్లు వేడగాడికి. తలకాయ కింద తలగాడ వేసుకొని ఇక నిద్రపోతాడట. ఏందట? రేపు నీ తలకాయ తీసేస్తామంటే నిద్ర ప్రశాంతంగా పోవాలి నువ్వు అనుకున్నాడట పేతురు. ఏమైతే ఏమైంది, ఈ టెన్షన్ అంతా పోతుంది, ఈ బాధ అంతా పోతుంది అనుకున్నాడా? నాకు ఈరోజు ఒక్కరోజే ఉన్నది, నా ప్రాణానికి ఈరోజు ఒక్కరోజు ఉన్నది కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతా, తెల్లారితే యేసయ్య కాడు ఉంటా అనుకున్నాడట. హల్లెలూయా. అంత ప్రశాంతంగా నిద్రపోతా అంటే దేవదూత వచ్చితే చదువు, ఇప్పుడు చదువు. ఇదిగో ప్రభువు దూత అతడి దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కన తట్టి, లే పేతురు, ఏం నిద్రపోతాడు? దూత వచ్చి లేపిందాక నిద్రపోతాడు. లే 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 త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడాట. హల్లెలూయా. లేచిండట. బంధింపబడిన సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడ్డాయి. సంఖ్యలు ఊడిపోయినాయి. కానీ దేవదూత వచ్చి లేపిందాక లేవలే. అసలు ఆ వెలుగు వచ్చినా లేవలే. ఎంత చక్కగా నిద్రపోతాడండి. రేపు కథం చేస్తా, తలకాయ తీసేస్తానంటే. అంటే మనం కూడా ఎట్లుండాలన్నట్టు, రేపు నీ తల తీసేస్తానన్నా, నీ తల తీసే సమస్య వచ్చినా, నువ్వు ఎంతటి ఇరుకులో ఉన్నా, నువ్వు ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు చింతించకు. హల్లెలూయా.